వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆర్బీఐ ఎంపీసీ కమిటీ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ కట్ ప్రస్తుతానికైతే ఏం డిక్లేర్ చేయలేదు. మేబీ ఫిబ్రవరిలో ఒక ఛాన్స్ ఉంటుందని హింట్ చేయటం అనేది అనలిస్టులు అనుకుంటున్నారు. ఒక పక్కేమో గ్రోత్ లాస్ట్ క్వార్టర్ చూస్తేనేమో 5.5% ఉండింది. ట్రెడిషనల్గా మన గవర్నమెంట్ మన ఆర్బీఐ కూడా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏమో మోర్ దెన్ 7% గ్రోత్ ఫోర్కాస్ట్ చేసి 7.2% ఫర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పిన వారు ప్రస్తుతానికి వచ్చేసి లేటెస్ట్గా ఆ గ్రోత్ ని కూడా రివైజ్ చేశారు అరౌండ్ 6.6%. అంటే ఈ గత 4 ఏళ్ళలో ఎంతైతే బుల్ రన్స్ మార్కెట్ చూసాయో, ఎకానమీ కూడా ఎంతైతే స్పీడ్ గా ముందుకు వెళ్ళిందో, ఫస్ట్ టైం మేబీ లెస్ దెన్ 7% డిక్లేర్ చేయడం అనేది డెఫినెట్ గా కొంచెం న్యూసే. సో న్యూస్ వర్దినెస్ అండ్ దెన్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ అస్ అని తెలుసుకునే బాధ్యత మనకుంది యాజ్ ఎ ఇన్వెస్టర్. బికాస్ అన్ని మనకి ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఇది పెద్ద టాపిక్. ఎకానమీ గురించి ఓవరాల్ గా కొంచెం స్లో డౌన్ ఉందా, ఈ బుల్ రన్ కూడా ఫైనల్ గా కొంచెం టేల్ డౌన్ అవుతుంది, అండ్ ఇప్పుడు నుంచి మనం ఇన్వెస్ట్ చేయాలంటే చాలా జాగ్రత్త వహించి ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం అని అనుకుంటారా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. గ్రోత్ తగ్గటం అనేది సామాన్యంగా అయితే సాధారణ విషయం కానే కాదు. ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్ కూడా 7.2% గ్రోత్ ప్రొజెక్ట్ చేసినటువంటి ఆ సంస్థ ఇప్పుడు సంవత్సరం మొత్తానికి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఎండింగ్కి లేదా 25 మార్చికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో దాదాపుగా 6.6 ఉంది అని చెప్పిందంటే ఖచ్చితంగా సెట్ బ్యాక్ ఉంది, అందులో డౌట్ లేదు. కానీ అది తెలియని కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఇదంతా కూడా మనకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందే. ఎలా తెలిసింది? మొట్టమొదట గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసినటువంటి క్యాపెక్స్ కోసం ఖర్చు పెట్టవలసిన దాంట్లో 50% కూడా అక్టోబర్ ఎండింగ్కి కూడా ఖర్చు పెట్టలేదని మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఖర్చు చేయదో ఆస్తులు క్రియేట్ కావు. అంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ అధీనంలో ఉండే ఆస్తులు క్రియేట్ కావంటే పోర్టులు కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సీ పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, వీటి మీద ఎక్స్పెండిచర్ తగ్గింది అని. అందువలన ఏం చేస్తాం, ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చిన ఎస్టిమేట్ ఖర్చు పెట్టకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గించుకోవాలని ట్రై చేస్తారంటే అటువంటి ప్రమాదం ఏమీ ఉండదు. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకుంటారనే ప్రమాదం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి దేశంలో రావాల్సిన అన్ని ఎలక్షన్లు అయిపోయాయి, క్లారిటీ వచ్చేసింది, ఏ రాష్ట్రంలో ఎవరుంటారో తెలిసింది, ఎక్కువ చోట్ల బీజేపీకి అనుకూలంగా కూడా ఉంది. అన్నింటికన్నా ముందు ఇండస్ట్రియలైజ్గా మోస్ట్ అడ్వాన్స్ స్టేట్గా పేరు పొందినటువంటి మహారాష్ట్ర, అంటే జీడిపి పరంగా చూసినా, జిఎస్టీ పరంగా చూసినా ప్రభుత్వంలోకి మన దేశంలో ఉన్న అన్నింటికన్నా పెద్ద స్టేట్ ఏదంటే మహారాష్ట్ర. దాని ఎలక్షన్లు కూడా అయిపోవటం, అందులో బీజేపీ, శివసేన, ఎన్సీపీ అన్ని అలయన్స్ కలిపి మళ్ళీ పవర్లోకి రావడం అనేది దిస్ ఇస్ ఎ వెరీ వెల్కమ్ సైన్. కాబట్టి దీని గురించి రాబోయే రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వం ఖర్చు చేసి తీరుతుంది. అందువల్ల ఒక క్వార్టర్లో 5.4 వస్తే సంవత్సరం మొత్తానికి 6.6కి వస్తుందని ఆర్బీఐ చెప్పింది. ఎందుకంటే ఒక క్వార్టర్లో వచ్చిన కుంగుబాటుని రికవర్ చేయడానికి నెక్స్ట్ క్వార్టర్లో అంత ఫాస్ట్గా అంకెలు వేసినట్లుగా వీలవుతుంది. కాబట్టి కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఈ 6.6 అనేది దాదాపుగా బాటమ్ కింద తీసుకుని కొద్దో గొప్ప ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. నా అంచనా ప్రకారం ఫిబ్రవరిలో మళ్ళీ ఎంపీసీ కమిటీ మీట్ అయినప్పుడు ఈ 6.6 బహుశా 6.8 అంతా చేయొచ్చు. అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఎంపీసీ కమిటీలో వచ్చినటువంటి మేజర్ డెసిషన్ ఏమిటి అంటే, ఇప్పటి వరకు ఎక్కువ బ్యాంకులు లోన్ టు డిపాజిట్ రేషియో 100%కి వచ్చాయి కాబట్టి మీరు ఎక్కువ లోన్లు ఇవ్వడానికి వీల్లేదు అని ఆంక్షలు విధించడం వల్ల ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడదాం అనుకున్నా కానీ బ్యాంకులు లోన్లు ఇవ్వకపోతే వాళ్ళు వెంటనే ముందుకు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల కొద్దిగా గొప్ప మందగించిన మాట వాస్తవం. అలాగే రాష్ట్రాలు కూడా వారి రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉండటం మూలంగా వారు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం అనేది మనం చూసాం. ఇవన్నీ కలిపి చూసి రాష్ట్ర గవర్నమెంట్లు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ క్యాపెక్స్ లిమిట్ చేయడం మూలంగా తగ్గిన గ్రోతే తప్పితే అదర్వైజ్ తగ్గవలసిన అవసరం లేదు. ఇకపోతే వీటన్నిటికీ చాలదన్నట్టుగా 0.5% తగ్గిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూస్తే దాదాపుగా 1,15,000 కోట్లు 1.15 లక్షల కోట్ల రూపాయలు 1.15 లక్షల కోట్ల రూపాయలు దీని మూలంగా బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకులకి లోన్లు ఇవ్వడానికి అందుబాటులోకి వస్తుంది. అంటే ఇప్పటి వరకు లోన్ టు డిపాజిట్ రేషియో మెయింటైన్ చేయాలి అంటే ఉన్న సిఆర్ఆర్ ప్రకారం ఆ అమౌంట్ మనకి ఇరుక్కుపోయి ఉంటుంది కాబట్టి బ్యాంకులు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సడన్గా ఎంత సప్లై వచ్చింది? దాదాపుగా 1,15,000 కోట్లు 1,15,000 లక్షల కోట్లు. ఇది ఒక అడ్వాంటేజ్. రెండవది
ప్రభుత్వం దగ్గర దాదాపుగా 60% కూడా ఖర్చు పెట్టినటువంటిది ఇప్పుడు నవంబర్ కూడా అయిపోయింది కాబట్టి ఆ క్యాపెక్స్ కోసం ఉన్న డబ్బులంతా కూడా మళ్ళీ ఖర్చు పెడతారు కాబట్టి 100% నూతన ఉత్తేజంతో ఖచ్చితంగా కూడా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పుంజుకోక తప్పదు. ఒకే ఒక్క ఆశాభంగం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారేమో అనుకున్నా కానీ అది తగ్గించడానికి అవకాశం లేకుండా ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుంది అని చెప్పారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ యొక్క మౌలిక ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచాలి, మానిటరీ సప్లైని మెయింటైన్ చేయాలి. అందువల్ల మానిటరీ సప్లై పెంచడానికి ఏమో ఒక సిఆర్ఆర్ తగ్గించడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడం కోసం వడ్డీ రేటు తగ్గించకపోవడం రెండు కూడా సరైన చర్యలే చెప్పాలి. అందువల్ల ఇక నుంచి వచ్చేటువంటి గ్రోత్ మన బలం మూలంగా రావాలి. మన బలం అంటే మన బలం అంతా కూడా ప్రభుత్వం చేసే ఖర్చుల మూలంగా మనకి లేదా కంపెనీస్కి బలం వస్తుంది. అందువల్ల ప్రభుత్వం దగ్గర కూడా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి 100% రాబోయే క్వార్టర్లను ఆ తర్వాత మార్చి క్వార్టర్లను కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా ఆశించవచ్చు. సో ఈ ఎంపీసీ కమిటీ ఈ వచ్చినటువంటి న్యూస్ అంతా కూడా పాజిటివ్గానే అనుకోవాలి కానీ నెగిటివ్గా అనుకోవాల్సిన అవసరం నాకైతే అనిపించడం లేదు. రైట్ అండి. బట్ దీనికి అడిషనల్‌గా గూడా ఆర్‌బీఐ వచ్చేసి ఇన్‌ఫ్లేషన్‌ని కూడా కొద్దో గొప్పో రివైజ్ అంటే అప్‌వర్డ్ రివిజన్ ఇచ్చారు. అంటే ఎస్టిమేషన్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్‌ని 30 బేసిస్ పాయింట్ 4.5% అనుకున్న సీపీఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్‌ని ఇప్పుడు 4.8%ని అంటే ఆల్‌మోస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఒక పక్కేమో గ్రోత్ ఏమో కాస్త కాంప్రమైజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆర్‌బీఐ ఇచ్చిన నంబర్స్‌లోనే ఇటుపక్కేమో ఇన్‌ఫ్లేషన్ పెంచుకుంటున్నారు. అంటే ఇన్ జనరల్ ఈ గ్రోత్ ఇన్‌ఫ్లేషన్‌ని అసలు ఎలా కంట్రోల్ చేస్తాయి ఆర్‌బీఐ? కంట్రోల్ చేయాలంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏనా ఆయుధం? ఆ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటదా ఈ రెండిటికి? అండ్ వాట్ ఈస్ ద బెటర్ బ్యాలన్స్ ఫర్ సమ్‌వన్ లైక్ ఎన్ ఇన్వెస్టర్? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టర్ దాని గురించి మరీ ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందువలన అంటే ఇండియాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఈ మధ్య కాలంలో డీలీవరేజింగ్ అనే కాన్సెప్ట్ మొదలుపెట్టాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్లు పెంచడం మొదలుపెట్టిందో ఆర్బీఐ వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోడ్ క్యాపిటల్ పెరిగితే లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గితే స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్ల రేట్లు తగ్గుతాయి. వాళ్ళ రేట్లు తగ్గితే వాళ్ళు షేర్లు కనుక తనఖా పెట్టి అప్పు తెచ్చుకుందామంటే వీలు కాదు. ప్రమోటర్ల ఆస్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనించింది ఒక లెక్క అయితే మార్కెట్లో తక్కువ రేట్లో వడ్డీలు ఉన్నప్పుడు అది పొందిపుచ్చుకోవటం మంచిది అని ఎక్కువ కంపెనీలు వాటి షేర్లని ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ కొంత అమ్మేసుకుని దానిలో నుంచి క్యాష్ తెచ్చుకుని ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక మార్గం. రెండవది పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద ఇంట్రెస్ట్ రేట్లతో వడ్డీ కట్టే బదులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ తీసుకుని ఈ లోకల్ లోన్స్ రీపే చేయడం కూడా జరిగింది. అందువల్ల మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ డెట్లన్నీ కూడా తక్కువ రేట్లోనే తీసుకున్నారు కాబట్టి కార్పొరేట్ సెక్టర్ కొద్దిగా గొప్ప ఇన్సులేట్ అయిపోయింది. ఇకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ కనుక పెరిగితే ప్రజల్లో అశాంతి వస్తుంది కాబట్టి ఆర్బీఐ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ మీద దృష్టి పెట్టాలి. అందువల్ల వడ్డీ రేటు తగ్గిస్తే డబ్బు విరివిగా మార్కెట్లోకి తక్కువ రేట్లో అప్లై అయ్యి అందుబాటులోకి వస్తే అందరూ పనికిమాలిన వస్తువులు పనికైన వస్తువులు పనికిరాని వస్తువులు కూడా కొంటారు కాబట్టి ఇన్ఫ్లేషన్ పుంజుకుంటుందనే ఉద్దేశంతో పెంచకపోవడం ఒకటి. రెండవది ఫుడ్ క్రాప్లో కనుక చూసినట్టు ఫుడ్ సీజన్ అంటే ఇప్పుడు కూడా క్రాప్ అగ్రికల్చరల్ ఈల్డ్ కనుక ఇండియాలో బాగున్నట్లయితే ఆటోమేటిక్గా ఫుడ్ ప్రైసెస్ తగ్గకపోయినా పెరగటం కనుక జరగకపోయినట్లయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. దానికి ఆర్బీఐ చేయగలిగింది ఏమీ ఉండదు. అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచలేదు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్కి కొద్దిగా గొప్ప ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయగలదు కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. కానీ మనీ సప్లైని లిమిట్ చేయడం ద్వారా ఎక్సెస్ డిమాండ్ బిల్డప్ చేయకపోతే ఇన్ఫ్లేషన్ పెరగదు. అలా ఇన్ఫ్లేషన్ పెరగకపోతే గవర్నమెంట్కి కావాల్సినటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది గవర్నమెంట్ ఏ పనైనా సరే గ్రోత్ రావటం అంటే ప్రభుత్వం చేయాలి, గ్రోత్ నిలబెట్టడం అంటే ఆర్బీఐ చేయాలి. ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండాలి అంటే ఆర్బీఐ చేయాలి. ఇన్ఫ్లేషన్ పెరగాలి అంటే మాత్రం ఆర్బీఐ విరివిగా డబ్బుని సప్లై చేయడంతో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది. గ్రోత్ కూడా వస్తుంది కానీ గ్రోత్తో పాటు ఇన్ఫ్లేషన్ వస్తుంది. అప్పుడు పేద లేదా నిమ్న వర్గాల దగ్గర నుంచి ఉన్న డబ్బులు ధనిక వర్గాలకి ఇండస్ట్రియల్ పీపుల్కి చేరుతుంది కాబట్టి సమతూకం దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఉన్న పరిస్థితుల్లో ఆర్బీఐ చేసిన చర్య సరైనదని చెప్పాలి. ఇండియాలో అదృష్టవశాత్తు ఆర్బీఐ ఎప్పటి నుంచో కూడా అంటే దువ్వూరు సుబ్బారావు గారు, అంతకుముందు వైవి రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన గవర్నర్ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా మధ్యలో వచ్చినటువంటి ఉర్జిత్ పటేల్ గారు ఒక్కసారి మాత్రం కొద్దిగా గవర్నమెంట్తో ధిక్కార ధోరణి ప్రదర్శించిన మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యాల ప్రకారమే పనిచేసి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా కాపాడారు. కాబట్టి ఆర్బీఐ మీద మనం బ్లేమ్ చేయాలి అనుకోవటం కూడా నా అంచనా ప్రకారం మంచి పద్ధతి కాదు. సో అది వదిలిపెట్టేద్దాం. ఈ చర్య వల్ల సిఆర్ఆర్ తగ్గించడం వల్ల
మనకు వచ్చే ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఏంటి, ఏ ఇండస్ట్రీలకు మెరుగైన అవకాశాలు ఉంటాయి, ఏమి ఉంటాయి, అందులో ఏ కంపెనీలు బాగుంటాయి చెప్తే కనుక ఇన్వెస్టర్లకు కూడా బాగుంటుందేమో. రైట్ అండి. సో దానికి ఐ హోప్ దట్, ఎందుకంటే మనకి చాలా మంది కామెంట్స్ వ్యూవర్స్ కూడా అడుగుతా ఉంటారు ఈ ఇంపాక్ట్ ఏంటి అంటే, ఓవర్ అనలైజింగ్ అని చెప్పను గానీ చాలా డీప్ లెవెల్‌లో అనాలిసిస్ చేయటం, ఒక పరంగా ఎకనామిక్ సిట్యుయేషన్ ఎలా ఉంది, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం ఒకటైతే, అది మనని యాస్ ఎ ఇన్వెస్టర్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవడం నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఇంపార్టెంట్. సో సపోజ్ ఇప్పుడు చెప్పినట్టుగానే మేబీ ఇప్పుడు ఈ సీఆర్ఆర్ రేట్ ఫిబ్రవరిలో గనక డిక్రీజ్ చేసి కట్ చేశారంటే, మీరు చెప్తున్నారు గ్రోత్ పెరిగే అవకాశం ఉంటది. ఆఫ్ కోర్స్ విత్ దట్ కమ్స్ హైయర్ ఇన్‌ఫ్లేషన్ అండ్ వాటెవర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ట్రెడిషనల్‌గా ఎటువంటి సెక్టర్స్ బాగా పెరుగుతాయి? ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పడిందంటే యాక్సెస్ టు మనీ గూడా ఈజియర్ అవైలబుల్ అవుతుంది. సో ఈ బ్యాంక్సే గాకుండా ఇంకా వేరే ఇండస్ట్రీస్ ఏమైనా ఎక్స్‌ట్రాగా బెనిఫిట్ అవుతాయంటారా? లేకపోతే మోర్ ఆర్ లెస్ ద సేమ్? ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్కి గ్యారంటీగా బాగుంటుంది. అంటే మొట్టమొదట చూడవలసింది ఏంటంటే, క్యాపిటల్ ఉంటే కావాల్సినంత లాభం సంపాదించే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తే, మొట్టమొదట డబ్బు లభ్యత పెరిగినట్లయితే బ్యాంకులు కొత్తగా అప్పులు ఇచ్చుకోగలవు. బ్యాంకులు కొత్తగా అప్పు ఇచ్చుకోగలవు అంటే వారి దగ్గర ఉన్న డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తక్కువ వడ్డీలో పెట్టవలసిన డబ్బు బదులు ఎక్కువ రేటుతో ప్రజలకు డబ్బులు ఇవ్వచ్చు. అంటే ప్రధానంగా లాభపడేది ఎవరు అంటే 100కి 100 బ్యాంకింగ్ సంస్థ. కాబట్టి బ్యాంకింగ్ సంస్థల్లో ఖచ్చితంగా దీనివల్ల లాభం జరుగుతుంది. అయితే ఈ రోజున కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత మనందరికీ తెలిసిందేమో కానీ, దీని గురించి కొద్ది గొప్ప ఉప్పు అందుకున్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆల్రెడీ పెరగడం జరిగి చాలా మంచి లెవెల్స్లోకి వచ్చేసింది. అందువల్ల చాలా బ్యాంకింగ్ కంపెనీలు ఆల్రెడీ పెరిగి వచ్చాయి. ఇది మనం గడిచిన సంవత్సరంగా ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం. ఇది ఎమర్జింగ్ బాండ్ మార్కెట్లో ఇండియన్ సెక్యూరిటీస్ లిస్ట్ అవడం మూలంగా లాభం వస్తుందని, వడ్డీ రేటు తగ్గితే కనుక వీళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతాయని చెప్పాం. ఇప్పుడు అవన్నీ ఇంకా అలాగే ఉండి రాబోయే రోజుల్లో అవకాశాలు ఉంటూ, ఇప్పుడు సిఆర్ఆర్ తగ్గించడం మూలంగా నిన్నటి వరకు కొత్త అప్పులు ఇవ్వద్దు అని ఆర్బీఐ డైరెక్ట్గా దాదాపుగా 1,15,000 కోట్లని మీరు ఇవ్వడానికి రెడీ కండి అని చెప్పారు. కాబట్టి బ్యాంకులకి లాభం. ఇలా జరిగినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దీని గురించి కూలంకషంగా ఇండస్ట్రీ వైజ్ చర్చను చేపట్టడం పక్కన పెట్టి, ఈ తరుణంలో, ఈ సమయంలో అంటే డిసెంబర్ 6వ తారీఖున మనం వీడియో రికార్డ్ చేస్తున్నది 2 తర్వాత చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్ల ప్రకారం చూస్తే ఏవేవి ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్లో ఏమేమి స్టాక్స్ చెప్తే బాగుంటుంది. ఉదాహరణకి బ్యాంకింగ్ సెక్టర్ చెప్పాం కాబట్టి, బ్యాంకింగ్ సెక్టర్లో నేను ఏం చేశానంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లు చూస్తే ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక చూసినట్లయితే 5 కంపెనీలు వచ్చాయి. అందులో ప్రభుత్వ రంగ సంస్థ, అగ్రగామి సంస్థ స్టేట్ బ్యాంక్ అయితే దాదాపుగా 42% పెరగచ్చు అని ఉంది. ఎందుకు మనం చెప్తున్నాము అంటే, దీనిలో కనుక చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఆల్రెడీ 5% పెరిగింది. ఎప్పటి నుంచి? జనవరి 24 నుంచి. అంతకు ముందు నుంచే బ్రహ్మాండంగా పెరుగుతూ వచ్చింది. కాబట్టి పెరుగుతూ ఉన్నది, ఇంకా కొద్దిగా పెరిగింది. మధ్యలో తగ్గిన రేటు జనవరి లెవెల్లో కొద్దిగా తగ్గున్నాయి కాబట్టి రేట్లు, ప్రాఫిట్ ప్రైస్ చూస్తేనేమో 35% పెరిగినా కూడా మన అంచనా ప్రకారం స్టేట్ బ్యాంక్ ఇంకా 42% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఈజ్ అవర్ ప్రిఫర్డ్ చాయిస్ నెంబర్ 1. రెండవది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఉన్న కోటక్ బ్యాంక్. అంతకుముందు కోటక్ బ్యాంక్ యాప్ గురించి రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వాటన్నిటిని కూడా వెసులుబాటు వచ్చేసి కాంప్రమైజ్లన్నీ అయిపోయాయి. కాబట్టి దానిలో 38% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఉన్న 412 నుంచి. ఇండస్ఇండ్ బ్యాంక్ పడకూడనంత దారుణంగా విపరీతంగా పడిపోయింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. రిజల్ట్స్ వచ్చినప్పుడు మార్కెట్ క్యాప్ దాదాపుగా ప్రాఫిట్ 2% పడితే ప్రైస్ అయితే ఏకంగా 38% పడిపోయింది. అందువల్ల దీనికి తిరిగి పుంజుకునే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతుంది. అది 35% పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మనం చాలాసార్లు చెప్తూనే వస్తున్నాం. దానిలో 34%. తర్వాత పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఒక 30%. ఈ 5 కంపెనీలు 30% కన్నా పెరగటానికి అనువుగా ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్లో. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్తో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగుంటాయి అనుకున్నాం. కాబట్టి అది కూడా చెప్పడం ఒక రకంగా మంచి పని అవుతుంది. అందులో కూడా నేను చేసింది ఏంటంటే, 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు. ఎందువలన అంటే, అతి త్వరలో బహుశా 45-50 రోజుల్లో ట్రంప్ మళ్ళీ పీఠాన్ని అధిష్టిస్తారు. కాబట్టి అమెరికాలో ఏదైనా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చేసి టారిఫ్లు విధిస్తానేటువంటి రకరకాల కోరికలు కనుక చెప్తున్నట్లయితే, దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు నిజంగా నష్టం రాకపోయినా భయంతో రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా గొప్ప పెద్ద కంపెనీలు కొనుక్కుంటే మంచిది అనే ఉద్దేశంతో ఇందులో కూడా 5,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలనే షార్ట్ లిస్ట్ చేయమని అడగడం జరిగింది. అందులో చూస్తే లక్కీగా ఏ కంపెనీ కూడా 25-30 వేల కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ రాలేదు.
అందువల్ల ఫైనాన్స్ కంపెనీల్లో ఇప్పుడు వరకు మనం చూస్తే కనుక సుందరం ఫైనాన్స్ అన్నిటికన్నా బ్రహ్మాండంగా 64% వరకు పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది 485 రూపీస్ ఉన్న కరెంట్ ప్రైస్ నుంచి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 50%, చోళా ఫైనాన్షియల్ అయితేనేమో 45%, బజాజ్ ఫిన్సర్వ్ అయితేనేమో 42%, M&M ఫైనాన్షియల్ సర్వీస్ అయితే 38%, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సంస్థ కాకపోయినా ఫైనాన్స్ సంస్థల్లో డబ్బులు అప్పు ఇవ్వాలి అంటే రిటైల్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉన్న మోతీలాల్ ఓస్వాల్ అయితే 35% పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం ఇన్వెస్టర్లకి కావాల్సిన స్పైసీ న్యూస్ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇది చాలు అనుకుంటున్నాను. రైట్ అండి. సో బ్యాంకింగ్ గురించి ఐ థింక్ వీ హ్యావ్ క్లారిటీ. బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్ ఎందుకు లాభపడతాయో, సిఆర్ఆర్ తగ్గితే కూడా మన ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ 2 ఇండస్ట్రీస్ కాకుండా ఇంకా ఈ లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మీరు ఇందాక చెప్పారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టే ఏదైనా ఇండస్ట్రీలో ఈ డబ్బులు కైండ్ ఆఫ్ కాస్ట్ తగ్గిన సమయంలో డెఫినెట్ గా దే విల్ ఆల్సో ఇంప్రూవ్. సో ఈ కన్స్ట్రక్షన్ స్పేస్ లేకపోతే రియల్ ఎస్టేట్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేవారు వీళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అంటారా, లేకపోతే మోర్ ఆర్ లెస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కి ఇది యూస్ఫుల్ అంటారా? కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వాడే కన్జ్యూమర్స్ కి ఉపయోగపడాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి. అంటే వీళ్ళందరూ కూడా వాషింగ్ మెషిన్ ఇవాళ రేపా కొనుక్కుందాం అంటే వడ్డీ రేటు తగ్గినా కొనుక్కుందాం అని పోస్ట్పోన్ చేసుకోగలరు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంటెన్సివ్ గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అయినా దానితో అలైడ్ గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలు మాత్రం ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తారు కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేసే ఓపిక అవకాశం మార్కెట్లో దానికి ఇవ్వదు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెట్టవాలి. వాళ్ళకి అనుకోకుండా కలిసి వస్తే ఇది లాభం వస్తుంది. ముందు వడ్డీ రేటు కన్నా మనీ లభ్యత చాలా ముఖ్యం ఈ కంట్రీస్కి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తన మనసులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొన్ని కంపెనీలు మనసులో ఉంటాయి. కానీ అవి నిజ జీవితంలో వాటి యొక్క క్లాసిఫికేషన్ చూస్తే అది రకరకాల ప్లేసుల్లో, అంటే కొన్నేమో ఎయిర్లైన్స్ అని, కొన్నేమో కన్స్ట్రక్షన్ అని, కొన్నేమో ఎక్విప్మెంట్ అని, కొన్నేమో టెలికామ్ అని, కొన్నేమో రిఫైనరీస్ అని రకరకాల పేర్లు ఉంటాయి. వీళ్ళందరికీ సమాధాన పరిచేట్లుగా మీ మనసులో ఉన్న కోరిక ప్రకారం మీరు కోరుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి జనరల్ డెఫినేషన్ తీసుకుని మనం ఏం చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఎన్ఎస్సి, అందులో ఇంక్లూడ్ అయిన స్టాక్స్ అన్నీ కూడా మీ అంచనా ప్రకారం వేరు వేరు ఇండస్ట్రీకి చెందుతాయని మీరు అనుకోవచ్చు. కానీ ఆ డెఫినేషన్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలు 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ దగ్గర నుంచి కనీసం 30% పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో చూస్తే అవి మిగిలిన వాటికన్నా త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఇంక్లూడ్ అయి ఉన్నవి మళ్ళీ చెప్తున్నాము. మీరు అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కొన్ని కంపెనీలు ఇందులో కలవకపోవచ్చు. దానికి కారణం మేము ఎలిమినేట్ చేయటం కాదు, ఎన్ఎస్సి వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కలపకపోవటం అనమాట. ఇందులో కనుక చూసినట్లయితే మొట్టమొదటి భారతీయ ఎయిర్టెల్ ఉంది. భారతీయ ఎయిర్టెల్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విపరీతంగా కావాలి, 5G రోల్అవుట్ చేయాలన్నా డబ్బులు కావాలి, అప్పులన్నా కావాలి, ఈక్విటీ అన్నా కావాలి. రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఈక్విటీ డైల్యూట్ చేయరు కాబట్టి అప్పుకే ప్రధానంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా సిఆర్ఆర్ తగ్గటం మూలంగా వాళ్ళకి లోన్లు పుట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల మనీ లభ్యత కనుక పెరిగితే వాళ్ళ గ్యారంటీగా వచ్చే రోజుల్లో మంచి అవకాశాలు ఇంకా పెరుగుతాయి. అది 32% ప్రాఫిట్ పెంచుకుంది ఈ సంవత్సరంలోనే 2024లో. అంటే 2023 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు చూస్తే 32% ప్రాఫిట్ పెంచుకుంది. ప్రైస్ కూడా 60% పెరిగినా ఇంకా 51% వరకు మన అంచనా ప్రకారం పెరగటానికి అవకాశం ఉంది. అంటే మన అంచనా ప్రకారం ఫెయిర్ ప్రైస్ అంటే ఇంకా 50% పెరిగితే కానీ భారతీయ ఎయిర్టెల్ ఫుల్లీ ప్రైస్ కాదు అనమాట. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ చూస్తే అది దాదాపుగా 43% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పెట్రోనెట్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, అంటే ప్రజల కోసం ఆస్తులు క్రియేట్ చేసే సంస్థలు. పెట్రోనెట్ అయితే దాదాపుగా 37.57. రిలయన్స్ కూడా ఈ మధ్య బాగా కృంగింది కాబట్టి దానికి కూడా 35.62% పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇది సౌత్ లో ఉన్నటువంటి కంపెనీ, కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే అంత పాపులర్ కాదు, ట్రేడింగ్ బాగానే ఉంటుంది. ఇది కూడా 53,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే దాని ప్రాఫిట్ అయితే 55% పెరిగితే ఈ సంవత్సరంలో కేవలం 10% మాత్రమే ప్రైస్ పెరిగింది. అంటే హిడెన్ జెమ్, ఇందులో కూడా పెరగడానికి ఛాన్స్ దాదాపుగా 35% ఉంది. తర్వాత అందరికీ ఆమోదయోగ్యం కానటువంటి అదానీ పోర్ట్స్, అంటే ఎక్కువ చోట్ల కాంట్రవర్సీస్ ఉంటాయి కాబట్టి దాని గురించి కొద్దిగా కంగారు పడవచ్చు. మీకు ఆ మనసులో కంగారు ఉండి అదానీ అంటేనే నాకు వద్దు అనుకుంటే దూరంగా ఉండండి. కానీ అలా కాకుండా నాకున్న 10 కంపెనీల్లో ఒక కంపెనీ అదానీ అయినా భయపడి అనుకుంటే నిరభ్యంతరంగా అదానీ పోర్ట్స్ కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు క్రియేట్ చేసిన పోర్ట్లు, వాళ్ళు క్రియేట్ చేసిన బిజినెస్లు ఓవర్ నైట్ మాయమైపోయే అవకాశం లేదు. అది 33% పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత టాటా నుంచి వచ్చినటువంటి టాటా పవర్,
ఈవీలు పెరుగుతున్న ఈ సమయంలో వాళ్ళు పెడుతున్నటువంటి ఛార్జింగ్ స్టేషన్లు దేశం మొత్తం విపరీతంగా పెడుతున్నారు, బ్రహ్మాండమైన కెపాసిటీతో 15 నిమిషాల్లో ఛార్జ్ అవ్వడానికి. కాబట్టి దానికి కూడా ఇంకో 31% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ తరువాత దీనికి ఎలైడ్ ఇండస్ట్రీస్గా ఉన్న కన్స్ట్రక్షన్ గురించి కూడా 2 కంపెనీలు చెప్తాను. అంటే 2 కంపెనీలు మన దృష్టిలోకి వచ్చాయి. ఈ 2 కంపెనీలు ఏమిటా అని చూస్తే ఐటీడీ సిమెంట్ ఒకటి, అది చూస్తే కనుక దాదాపుగా 197 రూపీస్ ఉంటే 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. తెలుగు వారికే చెందినటువంటి ఎన్సీసీ కనుక చూసినట్లయితే 19,000 crores మార్కెట్ క్యాప్ ఉంటే దాని యొక్క ప్రాఫిట్ దాదాపుగా 35% పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగటం, రోడ్లు వేయటం, కన్స్ట్రక్షన్ చేయటం, ఈ కన్స్ట్రక్షన్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఎన్సీసీకి వర్క్లు రాకుండా ఉండే అవకాశమే లేదు. అందువల్ల దీనికి ఇంకా 37% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇంతవరకు ఈ 4 ఇండస్ట్రీస్లో కనుక మీరు ఫోకస్ చేస్తే దాదాపుగా మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉండటమే కాకుండా రాబోయే రోజుల్లో మంచి లాభాలు వస్తాయని ఆశించవచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం ఈ ఇండస్ట్రీస్ ని కవర్ చేసి కంక్లూడ్ చేద్దాం. వచ్చే వారం మరికొన్ని న్యూస్, మరికొన్ని ఇండస్ట్రీస్, ఇంకా వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ టాపిక్స్. సో తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.